దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకంగా వందనాలు. దేవుని యొక్క మాటని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో మనము ఎప్పుడైనా సరే మోసం చేయడం అనేది అలవాటు చేసుకుంటే ఆ మోసము అనేది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. తెలవక అవివేకంతో పడిపోవడం వేరు, తెలిసి జీవితాన్ని నాశనం చేసుకోవడం వేరు. నిజం. యాకోబు అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటారు. తాను ఇంటిలో సాధువుగా, తల్లికి ప్రియమైన కుమారుడిగా కనబడుతూ ఉంటాడు. అయితే తనకి ఏ కష్టము లేదు ఇంటిలో ఉన్నప్పుడు. అయితే తను ఎప్పుడైతే తన అన్నను మోసం చేశాడో, ఆ మోసం చేసే నుంచి తన జీవితంలో పతనం ప్రారంభమైంది. ఆ పతనం తండ్రిని మోసం చేసే వరకు నడిపించింది. ఇక జీవితము ఇబ్బందుల్లోనికి వెళ్ళింది, కష్టాల్లోనికి వెళ్ళింది. కాబట్టి మోసము, అసూయ మనకొద్దు. దేవుని కలిగి ఉందాం, దేవునితో ఉందాం. ఆమేన్. గాడ్ బ్లెస్.